ఓకే అండి, మరి కొబ్బరితో ఒక రెసిపీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో అనిత గారు రెడీయా మీరు? మీరేం చేస్తారు కొబ్బరితో? స్వీట్ ఐటమ్ చేసుకుందాం. స్వీట్ ఐటమ్ ఏం స్వీట్ చేస్తారు? కొబ్బరి పాల ముంజలు. కొబ్బరి పాల ముంజలు, బాగుంది పేరు వినడానికి. ముంజలు అంటే మనకు జనరల్ గా ముంజికాయలే కదా, తాటి ముంజలు అంటే ఇవి కూడా అట్లా సాఫ్ట్ గా అలా ఉంటాయా? ఓకే ఓకే, మరి కొబ్బరి పాల ముంజలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి పాల ముంజలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పాలు 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, పంచదార 1 కప్పు, ఉప్పు చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సునీత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో దీనికి ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం? బెల్లం పాకం పెట్టుకోవాలా? ఇప్పుడు బెల్లం వేసుకుందాం గీత. ఇది ఫస్ట్ అంటే ఎలా, ముదురు పాకమా లేకపోతే తీగ పాకమా? కొంచెం ముదురు పాకం వస్తే బెటర్ గీత, ఎందుకంటే కొబ్బరి పచ్చి కొబ్బరి కాబట్టి. సో ఈ పాకం వచ్చేలోపు మనం ఇంకేదైనా ప్రాసెస్ చేసుకోవచ్చా? చేసుకుందాం గీత. ఇది నేను చూస్తూ ఉంటాను. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయొచ్చు? పాలు ఒక బౌల్లో మరిగిద్దాం గీత. సో పాలు మరిగించుకోవాలా? పాలు మరిగించుకుందాం గీత. రవ్వ వేయాలి అందులో కొంచెం మరిగాక? అవునండి. ఓకే, ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఏదో వెరైటీగా ఉంది, పాల ముంజలు. పిల్లలకి ఎన్ని వెరైటీస్ చేసినా వాళ్ళు తిన్నది మళ్ళీ మమ్మ ఇది మొన్ననే చేసావు కదా ఇలా అంటారు. ముందే ఇవాళ రేపు పిల్లలు చాలా ఫస్ట్ ఈటర్స్ ఉన్నారు. అవును, ఏదైనా సంథింగ్ డిఫరెంట్ గా చేయాలి. అది కొబ్బరి కూడా చాలా హెల్తీ కదా. అవును, దానికోసం ట్రై చేశాను. అంటే ఇది ఏమన్నా ట్రెడిషనల్ వంట అండి లేకపోతే ఈవెన్ మనం ఏదైనా పండుగలకు అలాంటి వాటికి కూడా చేసుకోవచ్చు, దేవుడికి నైవేద్యం పెట్టడానికి అలా బాగుంటుందా? ఓకే ఓకే. సో అంటే మీ పిల్లలకి స్వీట్ ఎక్కువ ఇష్టమా? ఏదైనా తినరండి, అది స్పెషల్. ఏదైనా తింటారా? అసలు తినరు, ఏది ఇష్టము అంటే చెప్పలేము. అలాంటి పిల్లలు. సో ఈ పాకం ఇంకొంచెం దగ్గర రావాలి. అవునండి. సో పచ్చి కొబ్బరి తురిమేసి పెట్టేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురమడం అంటే కొంచెం కష్టం అనిపించినప్పుడు మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి ఇందులో వేస్తారా? కొబ్బరి ఇందులో వేస్తానండి. కొబ్బరి లౌజ్ లాగా చేసేసుకుంటాం. కొబ్బరి లౌజ్ లాగా చేయాలా ఫస్ట్? ఓకే ఓకే, ఓకేనా? ఓకే. చూస్తూ ఉండండి, అది ఎంత పడుతుందో చూసుకొని అప్పుడు కలుపుకుందాం. పాలు కూడా మరిగినాయి. అది రవ్వ వేసి మనం దాన్ని ఉడికించాలా? అవునండి. అయితే ఒక పని చేద్దాం, దీన్ని ఇటు దీన్ని అటు పెట్టుకుందాం. బొంబాయి రవ్వ. అవునండి. సో దీనికి కొంచెం ప్రాసెస్డ్ వంటే అనమాట అయితే. అవునవును. 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ ఉంటుందా? అంటే ఎలా, ఫ్రిడ్జ్ లో అలా పెట్టుకుంటేనా? లేదండి, మామూలుగా బయట. అవునా? అనిత గారు, నాకు ఈ వంట గురించి అస్సలు ఐడియా లేదు, బోల్డ్ అండ్ డౌట్లు వస్తున్నాయి యాక్చువల్ గా. ఓకే. ఇప్పుడు ఈ రవ్వ అంటే ఉడికిచ్చింది 1 వీక్ ఎలా ఉంటుంది? డీప్ ఫ్రై చేసుకుందాం గీత. దీని మళ్ళీ అది కూడా ఒకటి ఉంది. నైస్ నైస్. సో ఎక్కువ కష్టపడకుండా అన్ని కలిపేసి ఒకసారి చేసేసి పెట్టేస్తారా ఇంట్లో? సో మీరేంటండి, ఏమైనా వర్కింగా మీరు, లేకపోతే మీరు హౌస్ వైఫ్? లేదండి, వర్కింగ్ ఏం లేదా? లేదండి అంటే లేను కాదు, వర్కింగ్ అంటున్నారేమో అనుకున్నాను. కొంచెం షుగర్ యాడ్ చేస్తాను, చేయండి, జస్ట్ టేస్ట్ కోసం. ఓకే. సో ఇక్కడ బెల్లం ఉంది ఆల్రెడీ, మళ్ళీ అక్కడ కొంచెం లైట్ గా. ఇప్పుడే అన్నాను కదా, పిల్లలు పైన చప్పగా ఉంటే తినరు. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇది పైన వస్తుందని. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు ఇంతకి? లక్ష్మి గారు లాగా సేమ్ 2 బాబులు. సేమ్ 2 బాబులు, కొద్దిగా నెయ్యి. సో మీ పిల్లలు ఏం చదువుతున్నారు అయితే? 3rd ఒక బాబు, 1st ఒక బాబు. ఓకే. వాళ్ళ పేర్లు? సింధూర్ ప్రభావ్ రెడ్డి, శ్రీహాస్ ప్రభావ్ రెడ్డి. సింధూర్ ప్రభావ్ రెడ్డి, శ్రీహాస్ ప్రభావ్ రెడ్డి. బాగుంది. అందులో కొంచెం యాలక పౌడర్ యాడ్ చేస్తున్నాను గీత. ఓకే.
నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం. కట్టేయచ్చు దీన్ని ఇంకా కట్టేయకూడదా? ఇంకొంచెం అవ్వాలా? 1 pinch షుగర్ వేస్తాను గీత. అది సాల్ట్. సారీ 1 pinch సాల్ట్. దేంట్లో వేస్తున్నారు? ఇందులో జస్ట్. ఓకే. ఇది దగ్గర పడింది కదా, ఇంకా దగ్గర పడాలా? ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం గీత. ఇది ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేద్దాం. మరి ఇది సో ఇది కూడా ఆఫ్ చేసేద్దామా? ఓకే గీత. రెండు కాసేపు చల్లారిన తర్వాత ప్రాసెస్ చేస్తాం. సో ఈలోగా మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం అయితే ఒక ప్యాన్ మీద. ఓకే. అప్పుడు 3 పనులు అవుతాయి. ఆయిల్ హీట్ అవుతుంది, ఇవి 2 చల్లారితే మనము చేసేసుకోవచ్చు. సో ఇవి 2 చల్లారాలి కాబట్టి కాస్త వెయిట్ చేద్దాం. సో చల్లారిపోయినట్టేనా ఇవి? చల్లారాయి గీత. ఇప్పుడు మనం ఏం చేయాలి వీటితో? కొబ్బరి ఉండలు చేసేసుకుంటాను. సో కొబ్బరి లోపల పైన పూతపిండి రవ్వది వస్తుందా? ఓహోహో. ఇప్పుడు ఎలాగో దీంట్లో కూడా స్వీట్ ఉంది, ఇక్కడ కూడా ఉంది కదా, మనం అట్లా ఉట్టి తింటే బాగోదా? పైన కొంచెం చప్పగా అనిపిస్తుంది కొంచెం, అందుకే లైట్ గా షుగర్ వేసానండి. మెయిన్ ఇది బేసిక్ బెల్లంతోనే బాగుంటుంది. ఓకే. సో ఇవి మనం డీప్ ఫ్రై చేసేస్తాం కాబట్టి మనకి నిలువ ఉంటాయి. అవునండి. ఓహో. అసలు వీటికి కొబ్బరి పాల ముంజలు అని పేరు ఎందుకు వచ్చిందంటారు? కొబ్బరితో చేసాము కదా గీత, పాలు వేసే మనము రవ్వ అది చేసుకున్నాము కాబట్టి కొబ్బరి పాల ముంజలు. సో ముంజల షేప్ లో ఉన్నాయి కాబట్టి కొబ్బరి పాల ముంజలు అంతేనా? అంతే అండి. ఓకే, ఆన్సర్ దొరికిపోయింది. నైస్. సో ఈ లేయర్ పైది కొంచెం పల్చగా ఉండాలా లేకపోతే ఎలా? కవర్ అయితే చాలా? కవర్ అయితే చాలు. ఓకే. సో వేసి వేయించుతూ ఉందాము ఒక్కొక్కటి. అవును. సో కొంచెం పైన రంగు వస్తే మనకు సరిపోతుంది, గోల్డెన్ బ్రౌనిష్ కలర్. ఎందుకంటే లోపలిది కూడా ఆల్రెడీ మనము పాకం పట్టింది కాబట్టి పెద్ద ఇది అవ్వక్కర్లేదు. అంతేనా? తీయొచ్చా? ఓకే, వేయి. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసి వేయించేసుకోవటం కదా. ఓకే. సో రవ్వ కాబట్టి కొంచెం లో ఫ్లేమ్ లో అయితే బెటర్. అవునండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లోకి వచ్చేసింది. ఓకేనా? ఆఫ్ చేసేద్దాం. బాగున్నాయండి చూడడానికి మాత్రం. కానీ ఇప్పుడు ఇవి మనకి అంటే చల్లారి ఇట్లా డబ్బాలో అలా స్టోర్ చేసుకుంటే ఉంటాయా? ఉంటాయండి. ఓకే. సో రెడీ? కొబ్బరి పాల ముంజలు రెడీ గీత. ఓకే, మరి కొబ్బరి పాల ముంజలు కూడా రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి పాల ముంజలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. మరొక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో ఉప్మా రవ్వ, పంచదార వేసి ఉడకనివ్వాలి. తర్వాత నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఉండల్లాగా చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో కొబ్బరి ఉండ ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొబ్బరి పాల ముంజలు రెడీ.